వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈ పాపం ఎవరిది అంటే వినేష్ పొగాట్. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఏం గురించి, అసలు ఏంటి, ఏం జరిగింది, అసలు ఈమె ఒలింపిక్స్లో అనర్హత రాలుగా రావడానికి గల కారణాలేంటి, అసలు ఈ పాపం ఎవరిది, ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు వివరిస్తాను. తప్పనిసరిగా పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. మీలో కూడా ఏదో ఒక సందేహం ప్రతి ఒక్కరిలో కూడా వచ్చి ఉంటుంది. సరే, ఏది ఏమైనా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక చాలామంది భారతీయులందరూ కూడా అనుకున్నారు, ఒక స్వర్ణంతోనో లేదా రజతంతోనో స్వదేశానికి తిరిగి వస్తారు వినేష్ ఫోగాట్ అనేసి కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె అనర్హరాలుగా రావడం, దీంతో తేలిపోవడంతో భారతీయులందరూ కూడా తీవ్ర ఆవేదనకు కూడా గురయ్యారని చెప్పుకోవచ్చు. అసలు ఆమె పైన అనర్హత వేటు ఎలా వేశారు అనేది కనుక మనం చూసినట్లయితే, నిబంధనలు ఎలా ఉంటాయి అనేది కనుక మనం చూసినట్లయితే, జనరల్గా బరువును చూస్తూ ఉంటారు. అసలు బరువును ఎందుకు చూస్తారు అనేది కూడా ముందు మనం తెలుసుకోవాలి. ఇద్దరు అథ్లెటిక్స్ శరీరక పరంగా పరస్పరం, శారీరకంగా చూసినప్పుడు పరస్పరం తలపడేటటువంటి ఆటల్లో ఏదైనా సరే, అంటే అది బాక్సింగ్ కావచ్చు, రెజ్లింగ్ కావచ్చు, కిక్ బాక్సింగ్ లేదా కరాటీ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్, ఇలాంటి క్రీడలు ఏదైనా సరే ఖచ్చితంగా ఇద్దరు కూడా వేరువేరు బరువులు విభాగాలు ఉంటాయి. అంటే ఒకరు 50 కేజీలు, ఒకరు 53, 55, 60 ఇట్లాంటి ఆ కేజీలు బరువులు, రకరకాల బరువులతో వాళ్ళకి పోటీలు పెడుతూ ఉంటారు. అయితే ఒక బరువు విభాగంలో అథ్లెట్లందరూ కూడా ఒకటే బరువుతో ఉండాలని అటువంటి వారినే తలపెడుతూ ఉంటారు. అంటే ఒక సాధారణంగా మనం కనుక చూసినట్లయితే 53 కేజీల విభాగంలో మనం చూస్తే, వాళ్ళు 53 కేజీల విభాగంలో ఉన్నటువంటి వాళ్ళతోనే తలపడతారు. ఒకవేళ 50 కేజీల విభాగంలో ఉంటే వాళ్ళు 50 కేజీల విభాగంలో ఉన్నటువంటి వాటితోనే తలపడతారన్నమాట. కాబట్టి అటువంటి వారితోనే తలపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 53 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి, ఆ విభాగంలో ఉన్నటువంటి వ్యక్తి 50 కేజీల విభాగంతో ఉన్నటువంటి వ్యక్తితో తలపడేటువంటి అవకాశమే ఉండదు. ఇది జనరల్గా మనకు ఒలింపిక్స్లో జరిగేది. సాధారణంగా మనకు కూడా ఈ క్రీడల్లో ఇటువంటి రూల్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళతో తలపడేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు తక్కువ బరువుతో ఉండే వాళ్ళతో తలపడేయడానికి అవకాశం ఉండదు. ఎక్కువ బరువుతో ఉంటే ప్రత్యర్థుల పైన, ఎందుకంటే వాళ్ళు విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే ఒక కారణంతో అందరూ బరువు ఒకే, అంటే సమానంగా ఉండేలాగా ఒక రూల్ అయితే పెట్టుకున్నారు. అందుకే పోటీలకు ముందు అందరి బరువును సరిగ్గా ఉన్నారో లేదో అని కూడా తనిఖీ చేస్తారు. నిర్దేశిత బరువు కంటే అంటే ఒక ఉండాల్సినటువంటి బరువు కంటే తక్కువ ఉన్న అనుమతిస్తారు. కానీ ఎక్కువ ఉంటే మాత్రం ఆడించరని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అటువంటి రూల్ ఉందన్నమాట. ఇక ఇక్కడ మనం ఒకటి కూడా గమనించాలి. కొంతమంది అనారోగ్యంతోనో లేదా గాయాల కారణంగానో తప్పు ఉంటే అలాంటి వారికి ఇక్కడ పథకం వస్తుందా, వస్తుందా లేదా అనేది కూడా చాలా మందిలో ఒక సందేహం అయితే ఉంటుంది. వివిధ కారణాలతో వినేష్ తప్పుకున్న పథకం వచ్చేది కాదు. తొలి రోజు పోటీ సమయంలో గాయంతో వినేష్ దూరం అయితే అప్పటి ప్రదర్శన బట్టి పథకం దక్కేది. కానీ పోటీలు పూర్తి అయిన తర్వాత గాయం బారిన పడ్డా ఖచ్చితంగా బరువు చూస్తారు. ఇక ఫైనల్ చేరింది కాబట్టి అనర్హురాలుగా తేలితే కనీసం రజితమైన దక్కాలి కదా అంటే నిబంధనల ప్రకారం కుదరదు. ఎందుకంటే పోటీల తొలి రోజు లేదా రెండో రోజు అయినా సరే అధిక బరువుతో ఉంటే అథ్లెట్లకు పోటీ నుంచి తప్పించి వాళ్ళకి చివరి స్థానాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. సాధారణంగా అంటే కేటాయిస్తారు. సాధించినటువంటి విజయాలను ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకోరు. ఆ వెయిట్ తక్కువ ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోరంటారు. కాబట్టి ఒక్కసారిగా అసలు ఈమె ఎలా బరువు పెరిగింది అనేది కూడా మనం చూసినట్లయితే, నిజానికి వినేష్ ఎప్పుడు కూడా పోటీ పడే విభాగము ఈమె జనరల్గా 53 కేజీల విభాగం అనమాట. కానీ ఆ విభాగంలో అంతిమ్ ఒలింపిక్స్కు అర్హత సాధించడంతో వినేష్ 50 కేజీల విభాగం అంటే తగ్గించాల్సి వచ్చింది. సాధారణంగా 57 కిలోల బరువు ఉండేటువంటి వినేష్ తగ్గేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ ఏడాది మార్చిలో కూడా సెలక్షన్ ట్రయల్స్లో 50 కేజీల్లో పోటీ పడింది. బరువును నియంత్రించు, అంటే 53 కేజీలు ఉన్న ఆమె కూడా
ఇక బరువుని తగ్గించుకుంది 50 కేజీల వరకు కూడా. ఇక వినేష్ తీవ్రంగా శ్రమించింది. శరీరంలో నీటి బరువును తగ్గించుకునింది. అలాగే కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా, నీరు తాగకుండా వ్యాయామం చేసి ప్యారిస్‌లో తొలి రోజు పోటీ సమయానికి కూడా 49.90 కేజీలకు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ శక్తి కోసం తీసుకున్నటువంటి స్వల్ప ఆహారం, అలాగే డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు తాగినటువంటి కాస్త నీరు కారణంగా ఆమె బరువు పెరిగిందని, అలాగే సెమీస్ పూర్తయిన తర్వాత కూడా చూస్తే 52.7 కేజీలు చేరుకుందనేసి కూడా చెప్పుకొచ్చారు. ఎందుకు చేరింది? అక్కడ అప్పటి వరకు ఫైనల్‌కి రాకముందు వరకు ఉన్నటువంటి వెయిట్ ఏదైతే ఉందో, ఫైనల్‌కి వచ్చినప్పుడు ఎందుకు వెయిట్ పెరిగింది? ఇక్కడ ఎవరైనా కుట్రలు చేశారా? అంటే ఇక్కడ ఈమెకి ఒక జనరల్‌గా అంటే కోచ్‌గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈమెకి ఎవరైతే ఫుడ్డు ఇస్తూ ఉంటారో, అలాంటి వారు ఎవరైనా సరే ఈమెకి ఎక్కువ బరువు పెరగడానికి ఏమన్నా చేశారా? అసలు ఈ బరువు పెరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటనే దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టత అయితే లేదు. మనకున్నటువంటి అనుమానాలు అప్పటి వరకు ఉన్న ఆమె సడన్‌గా 2 కేజీలు ఎలా పెరుగుతుంది? అంటే హెవీగా తినేస్తే పెరిగిపోవచ్చు. అయితే హెవీగా తింటే 100% ఆమె బరువు పెరుగుతుందని తెలుసు. పోనీ ఆమె ఒలింపిక్స్‌కు ఆ రూల్స్ ఏవి తెలియకుండా ఇన్ని సంవత్సరాలుగా ఉండదు కదా! 100% రూల్స్ అన్నీ తెలిసే ఉంటది. 50 కేజీల విభాగం అంటే 50 కేజీలు ఉండడానికి మాత్రమే ఆమె ప్రయత్నిస్తుంది. దానికి తగ్గట్టుగా ఆ రూల్స్‌ని ఫాలో అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ సడెన్‌గా 2 కేజీల 70 గ్రాములు పెరగడానికి కారణాలు అసలు ఎవరు? ఏంటి అనేది కూడా దానికి సంబంధించి అయితే లేదు గానీ బరువు పెరిగింది. ఇక ఆ బరువు పెరిగితే తగ్గించేందుకు ఏం చేసింది అనే దానికి సంబంధించి మనం ప్రధానంగా అన్ని అంటే న్యూస్ ఛానల్స్‌లో కూడా మనం చూసినట్లయితే అదనపు బరువును తగ్గించుకునేందుకు వినేష్ రాత్రంతా కూడా కష్టపడింది. ఒక నిమిషం కూడా పడుకోలేదు. ఒక చుక్క నీరు కూడా తాగలేదు. ఒక మెతుకు కూడా తినలేదు. పరిగెత్తుతూ అలాగే స్కిప్పింగ్ చేస్తూ బరువునైతే తగ్గించేందుకు ప్రయత్నం చేసింది. చెమటలు వచ్చేందుకు సోనా బెల్ట్‌ను కూడా ధరించింది. ఆవిరి స్నానం చేసింది. జుట్టును కత్తిరించుకుంది. ఇక శరీరంలో కొంత రక్తాన్ని కూడా తొలగించుకుందనేసి కూడా ఒక సమాచారం. ఇందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అంటే ఊహాగానాలుగా ఏదో చెప్పడం కాదు. ఇది దేశ గౌరవం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసినటువంటి ఆమె 50.1 కేజీలకు అంటే 50 కేజీల 100 గ్రాములకు చేరుకుంది. కానీ చివరికి ఈ 100 గ్రాములు తగ్గించేందుకు వినేష్‌కు సమయం లేకుండా పోయింది. గతంలో 2006లో ఒలింపిక్స్‌కి ముందు కూడా అర్హత టోర్నీలో ఇలాగే 400 గ్రాములు అధికంగా ఉండడంతో వినేష్ పోటీకి కూడా దూరమయ్యారనేసి కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ రెండో రోజు ఎందుకు అనర్హత అనేది కనుక మనం చూసినట్లయితే యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ ఒలింపిక్స్‌కు నిబంధనల ప్రకారం కనుక చూస్తే పోటీల రోజు ఉదయం రెజ్లర్ల బరువు తనిఖీ చేస్తారు. తొలి రోజు వైద్య పరీక్షలు అనంతరం కూడా రెజ్లర్ల బరువును చూసేందుకు 30 నిమిషాల సమయం ఉంటుంది. ఈ సమయంలో రెజ్లర్లు ఎన్నిసార్లైనా బరువు చూసుకోవచ్చు. అలాగే మంగళవారం వినేష్ బరువు 50 కేజీల కంటే ఎక్కువ లేదు. దీంతో పోటీలో పాల్గొంది. కానీ రెండో రోజు బరువు చూసేందుకు 15 నిమిషాల సమయం ఉంటుంది. బుధవారం ఉదయం ఒక నిర్ణీత సమయం ముగిసే నాటికి కూడా సరికి వినేష్ అదనంగా 100 గ్రాములు బరువు ఉంది. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు లేదా ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఒక్క గ్రాము అధికంగా ఉన్నా సరే పోటీ పడేందుకు కూడా అవకాశమే లేదు. ఒలింపిక్స్‌లో పోటీలు 2 రకాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజులు అంటే 2 రకాలు కాదు 2 రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో బరువు తనిఖీని చేస్తూ ఉంటారు. అలాగే చేశారు. బరువుంది. బరువుకు గల కారణాలు మాత్రం మనకెక్కడ ఎవరు చెప్పట్లే. రకరకాల ఊహాగానాలుగా చెప్తున్నారు గానీ, ఆమెకు తెలుసు గదా! మనం 50 కేజీల విభాగంలో మనం పోటీ చేస్తున్నాం. ఇది తింటే మనం బరువు పెరుగుతాం. మనం డిస్‌క్వాలిఫై అయిపోతాం అనేసి కూడా ఆమెకు తెలుసు. కానీ ఆమెకు తెలిసి చేసిందా అంటే 100% అటవకంటే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంత ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవ్వడానికి అదొక మంచి వేదిక. ఆమె పేరు మన ఇండియన్ బుక్‌లో కూడా లిఖించేస్తారు కాబట్టి ఆమెకు ఒక రికార్డు ఉండిపోతుంది. అయితే ఇక్కడ పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ల ఫైనల్‌లో
అనర్హతకు గురైనటువంటి ఈమె వినేష్ పొగాటు షాకింగ్ నిర్ణయం కూడా తీసుకుంది. రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు కూడా ఎక్స్లో పోస్ట్ చేసింది. తల్లి లాంటి కుస్తీని నా మీద గెలిచేసింది. నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి, నా కళ నా ధైర్యం విచ్ఛిన్నమైపోయాయంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇక నాకు పోరాడే బలం లేదు, మీ అందరూ ఎప్పటికీ రుణపడి ఉంటా అని కూడా పేర్కొంది. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కి చేరినటువంటి వినేష్ అనూహ్య రీతిలో కూడా అదనపు బరువుతో అనర్హతకు గురైంది. మరోవైపు తనకు అనర్హురాలుగా ప్రకటించడాన్ని కూడా సవాల్ చేస్తూ పొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది. తన సిల్వర్ మెడల్కు అర్హురాలనని ఫిర్యాదులో ఆమె పేర్కొనింది. కాబట్టి దీనిపైన ఆర్బిట్రేషన్ తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇంతలోనే నిర్ణయం తీసుకుంది. ఇక ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే, అంటే మన ఇక్కడ సీఎం, హర్యానా సీఎం కనుక మనం చూసినట్లయితే ఆయన కూడా స్పందించారు. అదనంగా కొద్ది బరువు ఉండడంతో అనూహ్యంగా అనర్హత వేటుకు గురైంది. వినేష్ పొగాటుకు మద్దతుగా ఆయన పెరుగుతూనే ఆమెకి సీఎం దగ్గర నుండి కూడా చాలామంది దేశవ్యాప్తంగా ఆమెకి మద్దతు అయితే పెరుగుతూ ఉంది. హర్యానా ముఖ్యమంత్రి నవాబ్ సింగ్ సైని కూడా కీలక ప్రకటన చేశారు. నువ్వు మా ఛాంపియన్వే, కేవలం హర్యానాలోనే కాకుండా దేశవ్యాప్తంగా నీ పట్ల గౌరవభావం ఉంటుంది. అలాగే భారత క్రీడారంగంలో కూడా పొగాటు కృషి ఎనలేనిదనేసి కూడా యువ అథ్లెటిక్స్లు మార్గదర్శకమని, ఆమె అనర్హత వేటుకు గురైనప్పుడు కూడా పథకం సాధించిన వారితో మాకు సమానం అనేసి కూడా అటువంటి గౌరవం మీకు లభిస్తుంది అనేసి కూడా నవాబు అయితే వెల్లడించారు. ఇక నువ్వు ఓడిపోలేవు అంటూ కూడా బజరంగ్ పునియా ఇక్కడ చెప్పడం జరిగింది. వినేష్, నువ్వు ఓడిపోలేదు, నువ్వు ఎప్పటికీ ఓడిపోవు, నువ్వు ఎప్పుడూ మాకు విజేతవే, నువ్వు దేశానికి గర్వకారణం అని కూడా బజరంగ్ పునియా పోస్ట్ చేశారు. ఇలా ఒక్కొక్క దేశవ్యాప్తంగా రకరకాల వ్యక్తులు రకరకాల విధంగా ఆమెని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక కోర్టు తీర్పు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది ఏమనేది కూడా చూద్దాం. అసలు ఇది ఏందన్నా కుట్రతో ఆమె బరువు పెరగడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా, దీనిపైన ఏమన్నా ఇక రానున్న రోజుల్లో తెలిస్తే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా దేశ గౌరవానికి సంబంధించింది. ఇటువంటిది విదేశీయులు ఎవరు కూడా చేయరు, ఎందుకంటే స్వదేశంలోనే ఎవరో చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం దేశం గెలిస్తే, ఆమె కనుక గెలిస్తే మన దేశంకి కొంత కీలకంగా ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అది ఏం జరిగింది ఏమనేది కూడా దీనికి సంబంధించి ఈరోజు కాకపోయినా రేపని అనేది వస్తుంది. కానీ ఆమె ఒక రకంగా దేశానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. కానీ దీని వెనక ఏదైనా కుట్రలు ఉంటే మాత్రం అది 100% బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.